హాయ్ అండి. నేనైతే గోంగూర పచ్చిరొయ్యల కర్రీ అండ్ ఫ్రాన్స్ బిర్యానీ చేస్తున్నానండి. సరే మీకు చూపిద్దాం కదా నేను ఎలా వండుతానో అని వీడియో చేస్తున్నా. చూడండి, ఫ్రాన్స్ అయితే ఆల్రెడీ ఆగలేసుకుంటున్నానండి. ఏంటంటే ఎక్కువ వాటర్లో కుక్ అవుతాయి కాబట్టి మనం సాల్ట్ వేయగానే మంచిగా కుక్ అవుతాయి అవి. పక్కనేమో కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నా. ఆయిల్ వేసానండి. నేను ఇక్కడ కస్టర్డ్ ఆయిల్ అయితే వాడతానండి, హెల్త్కి మంచిదని ఆయిల్ వేసాను. తర్వాత ఏమో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను, కొంచెం పసుపు సాల్ట్ వేస్తానండి. ఆనియన్స్ బాగా మగ్గుతాయి, గమ్మున మగ్గుతాయి అని చెప్పి సాల్ట్ వేసాను. అవి పక్క కుక్ అవుతున్నాయి. అలాగే పక్క మనకైతే ఫ్రాన్స్ అయితే మంచిగా అయితే అవుతున్నాయి. ఆయిల్ కూడా చూడండి పైకి వచ్చేసింది. గోంగూర కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే వీడియో నేనే తీస్తున్నానండి. నేనే తీస్తా ఒక పక్క వంట చేయడం వల్ల అవి సరిగ్గా తీయలేకపోతున్నా. పక్క అటు కాన్సన్ట్రేషన్ చేయాలి, పక్కన వీడియో కెమెరా చూసుకుంటూ ఉండాలి. దాని మీద అవుతుంది కానండి. కానీ వేసాకనే మీకు ఖచ్చితంగా అదైతే చూపించే కలుపుతున్నాను. నేను ఇక్కడ ఫ్రాన్స్ 30 కౌంట్ అంటండి, మా ఆయనగారు తెచ్చారు. అవి మా పిల్లలు అంత పెద్దగా ఉంటే తిన్నారని చెప్పి నేను 2 కాడికి ఒక ఫ్రాన్స్ 2 ముక్కలు అయితే చేశాను. దాని మీద ఉన్న బ్లాక్ అయితే చూడండి మొత్తం తీసేసాను. అవి ఎక్కువ తినకూడదంట, బ్యాక్ పెయిన్ అయితే వస్తుందంట, అందుకని తీసేసాను. చూడండి ఎక్కడ కూడా బ్లాక్ అనేది ఉండదు. అవి తీయడానికి చాలా టైం పట్టిందండి. అలా కూర్చొని ఓపికగా తీసాను. అసలు ఎక్కడ కూడా బ్లాక్ కనబడదు. మంచిగా అయితే మనకి అవి అవుతున్నాయి. ఇక్కడ పక్క ఆనియన్స్ కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ మగ్గిపోయాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఆల్మోస్ట్ మగ్గిపోయినాయండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా కూడా బాగా కలుపుకోవాలండి. బాగా మగ్గిపోయింది. ఇంకా తర్వాత మనం ఎందుకంత సేపు కలుపుతున్నానంటే అక్కడ పచ్చివాసన ఉందనుకోండి టేస్ట్ బాగోదు. కాబట్టి బాగా ఆయిల్ బయటకు వచ్చేదాకా కూడా కలుపుకుంటూ ఉంటే పచ్చివాసన అనేది పోతుంది. అలా కలుపుకున్నాక మనం ముందుగా కడుగు పెట్టుకున్న గోంగూర అయితే ఉంది కదండి, గోంగూర అయితే వేసేసుకుందాం. వేసేసుకున్న గోంగూర కూడా కొంచెం పచ్చివాసన అనేది తగులుతుందండి. నేను ఇక్కడైతే పుల్ల గోంగూర తీసుకున్నాను. అది అందుట్లో చూడండి బాగా మగ్గబెట్టేసుకోవాలి. మనం చిన్న ముద్దలాగా అయిపోద్దండి. మనం దాహకరండా వేసాము ఆ గోంగూర అయితే, అది ఆయిల్లో మంచిగా మగ్గేటప్పటికి చూడండి కొంచెం కూడా అవ్వదు. ఏదైనా అంతే కదండి, ఆకుకూర అనేది అది కోసినప్పుడు కడిగినప్పుడు మనం బౌల్లో వేసినప్పుడు పెద్దగా అనిపిస్తే ఎక్కువ అయిపోద్దేమో అనిపిస్తుంది. అది ఆయిల్లో మగ్గేటప్పటికి చిన్న ముద్దలాగా వస్తుంది ఆకుకూర అనేది. అట్లా మంచిగా మగ్గి పెట్టుకోవాలండి. వీడియో నేనే తీస్తున్నాను, పక్కన వంట చేయడం వలన అసలు నాకు అవి వేయడం పక్క వీడియో మేనేజ్ చేయడం అసలు అవ్వలేదు. సరేలే కదా అని చెప్పి ఇంక అలాగే తీస్తూ ఉన్నాను.
ఇంకా అవైతే మగ్గిపోయిందండి. ఇంకా పక్కన అయితే రొయ్యలు కూడా బాగా మగ్గిపోతున్నాయి. మనం కొంచెం వాటర్ కన్నా సాల్ట్ వేసేటప్పుడు వాటర్ మట్టికి చాలా ఎక్కువ వచ్చేసింది. సరేలే బాగా క్రిస్పీ ఇంకా మంచిగా లోపల జ్యూసీగా బాగా ఉడుకుతుంది కదండి, ఇంకా అలాగే ఉంచేసాను నేను. పక్క అయితే మనకి గోంగూర కూడా బాగా మగ్గిపోయిందండి. కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనం పచ్చిరొయ్యలు ఉన్నాయి కదండి, ఎన్ని అయితే తీసుకున్నామో అన్నీ మనం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా మగ్గాక కొంచెం మనం ఎంతైతే కారం తింటామో కారం వేసుకోవాలి. నేనైతే 4 స్పూన్స్ అయితే వేసుకున్నానండి, ఎందుకంటే మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు. అండ్ కారం కూడా అంత అనిపించదండి. నీసు కూరకి ఏదైనా కానీ కారం ఉండాలండి, కారం ఉంటేనే దాని టేస్ట్ అనేది ఉంటుంది. శుభ్రంగా కారం కూడా మనకు పచ్చివాసన పోయేలాగా ఉంచుకొని పైన స్మూత్ పెట్టుకున్నాక మనం వాటర్ వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా అలా ఉడికాక పక్కనైతే నేనైతే బిర్యానీకి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లాంగ్ మొగ్గలు, లాలిక్కాయలు, పలవాకు, షాజీరా ఇవన్నీ అయితే నేను పక్కన పెట్టుకున్నానండి. నేను బిర్యానీలో అయితే ఎక్కువేమీ వేయనండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తాను. అటు కరివేపాకు స్కిప్ అయింది. అలాగే రైస్ని అయితే ఒక 1/2 kg తీసుకున్నాను. అందులో కొంచెం ఆనియన్స్ వేసి కలిపేసి పక్కన పెట్టానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు కదా, నేనైతే ఇలా రైస్కి అయితే కడగను, అలాగే కడిగి ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకుంటాను. మనకి బిర్యానీకి అయితే ఇక్కడ మనకి రొయ్యలు అయితే రెడీ అయిపోయినాయండి. ఆయిల్ చూస్తారా పైకి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ కస్టర్డ్ ఆయిల్ అయితే వాడతానండి, ఆవాల నూనె వాడతాను. ఆవాల నూనె అయితే హెల్త్కి మంచిదని కూడా చెప్తున్నారు ఈ మధ్యన. అలాగే అందులో నేను అయితే పసుపు వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను, కారం అండి. కారం మా ఇంట్లో నీసుకోర అనేటప్పుడు కారం ఎక్కువ యూస్ చేస్తాను నేను. మామూలు రోజుల్లో అయితే పిల్లలకి బాస్కెట్లు కాబట్టి మనం కారాలు అవన్నీ తక్కువ వాడుకుంటాం కాబట్టి సండే వచ్చినా ఏదన్నా అలా జరిగినప్పుడు ఎక్కువ వేస్తాను. అలాగే ఇదిగోండి కస్టర్డ్ ఆయిల్ అన్నాను కదండి, చూడండి ఎంత ఎల్లో షేడ్లో ఉంది, పసుపు వేసి మనం కలిపినంత ఉంది. అలా ఉంటుందండి. కొంచెం స్మెల్ వస్తుంది, కానీ మనం వంట చేసుకున్నాక అవి తినేటప్పుడు అయితే ఎటువంటి స్మెల్ రాదండి. పక్కన ఫ్రాన్స్ కర్రీని చూసుకుంటూ పక్కన బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. మనం ఏదైతే తీసుకున్నామో ఫస్ట్ వాటిని వేసేసుకొని అవి కూడా పచ్చివాసన పోయేదాకా ఒక్కొక్కళ్ళు ఏంటంటే ముందు వెజిటేబుల్స్ వేసేస్తారు, తర్వాత బిర్యానీ ఆకు ఇవన్నీ వేస్తారు. నేనైతే ముందు ఇవి వేసేస్తానండి. ఇవి వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకొని తర్వాత ఆనియన్స్, మిర్చి ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా అవి కూడా వేపుకోవాలండి. నేను ఇక్కడ ఫ్రాన్స్ వేస్తున్నాను కదా అని క్యారెట్ కానీ ఇవి కానీ ఏమి వేయలేదండి, సింపుల్గా చేసాను. మళ్ళీ ఇక్కడ ఫ్రాన్స్ ఉందిగా, క్యారెట్ ఇవన్నీ ఎందుకని చెప్పి అందరూ ఒక్కొక్కరు వేసుకుంటారు. ఎక్కువ వెజిటేబుల్స్ వేసినా మా పిల్లలు తినరండి, తీసేస్తారు పక్కకి. దానివల్ల నేను ఓన్లీ ఆనియన్స్ వేస్తే మా పిల్లలు తింటారు, మిర్చి అలాగా పక్కన పెట్టేస్తారని సింపుల్గా అయితే నేను ఇలా చేశాను. తర్వాత అయితే మనం అవన్నీ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేదాకా కలుపుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ అయితే ఉంది కదండి, నూనె వేసి ఆ రైస్ని దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని, నేనైతే 1/2 kg అండి లోటాతో తీసుకున్నాను. ఆ లోటాకి 2 లోటాలండి వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడే సాల్ట్ వేసుకున్నాను, బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడే మనం చూసుకోవాలండి సాల్ట్ సరిపోయిందా లేదా, కలుపుకున్నాక అడ్జస్ట్ అవుతుంది చూసుకొని. తర్వాత ముందుగా పెట్టుకున్నాం కదండి ఫ్రాన్స్, కారం అవన్నీ పక్కకు పెట్టి అవి వేసుకోవాలి. అవి వేసుకొని మంచిగా మనం కలుపుకోవాలండి. కలుపుకొని ఇక్కడే ఫస్ట్ ఆల్రెడీ మనం
ప్రాన్స్ వేసాక కూడా మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. ప్రాన్స్లో సాల్ట్ వేసాం, బిర్యానీలో సాల్ట్ వేసాం కాబట్టి ఆ రెండు కలుపుకున్నాక సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సాల్ట్ బాగుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. సాల్ట్ సరిపోతేనే టేస్ట్ బాగుంటుంది. వేసుకున్నాక ఒక కూర అయితే రెడీ అయిపోతుంది. పర్ఫెక్ట్గా కుదిరింది. నేనైతే సారీ అండి, స్కిప్ అయింది. నేను జీలకర్ర, ధనియాల మసాలా, గరం మసాలా వేసుకున్నాను. ఇదిగోండి నేను రైస్ అయితే పెట్టుకున్నాను. ఆకలేసేస్తుంది. ఆ టేస్ట్ నోట్లోకి వచ్చేస్తుందండి, వాసన కంట్లోకి ఇంకా సరే అని చెప్పేసి నేనైతే రైస్ పెట్టుకున్నాను. వేసుకొని తినేసాను. చాలా బాగుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంది. పక్కనైతే మనకి రైస్ కూడా ఉడికిపోతుంది. మళ్ళీ కూడా నేను రైస్ వేసుకొని మళ్ళీ కర్రీ వేసుకొని తిన్నానండి నచ్చి. ఇక్కడ అయితే మనకి మగ్గిపోతుంది బిర్యానీ కూడా. అలా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకొని మళ్ళీ మూత